మనము కేవలం మన యొక్క శ్రమతో పని చేస్తే దాని యొక్క ఫలితం శూన్యం. భగవదర్పితంగా చేసేటువంటి పని వల్ల ఫలితం కలుస్తుంది. ఏ విధంగా అయితే చెట్టులోంచి నీకు పండు కావాలి అంటే పండుకు నీళ్లు పోస్తావా, చెట్టుకి వేరుకు నీళ్లు పోస్తావా? చెట్టు వేరుకు నీరు పోస్తే అది నీకు ఆకుకి పడుతుంది, పువ్వుకి పడుతుంది, కాయకి పడుతుంది, పండుకి పడుతుంది, అన్నిటికీ పడుతుంది. అవునా? కాబట్టి మూలమైనటువంటి భగవానుడికి అర్పితంగా నువ్వు పనిచేస్తే దానివల్ల నువ్వు పొందేటువంటి ఫలితం ఇది. కాదండి నాకు కేవలం ఫలమే కావాలి కదా, కాబట్టి పండు మీద రోజు నీళ్లు పోస్తుంటానంటే పండు కాస్త కుళ్ళిపోతుంది. ఏమవుతుంది రోజు పండుకు నీళ్లు పోస్తుంటే? అవునా? కనుక భగవానుణ్ణి ఈ విధంగా మనము అర్థం చేసుకోకుండా కేవలం మన యొక్క స్వార్థ ప్రయోజనాలతోటి భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు అనేటానికి తెలియచేయటానికే ఈ సముద్ర మథనం అనేటువంటి వృత్తాంతాన్ని మనకి భాగవతం ద్వారా తెలియజేయటం జరిగింది. సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు దేవతలందరూ కూడా మంచి శక్తివంతులయ్యారు, రాక్షసులు డీలాబడిపోయారు. రాక్షసులందరికీ విపరీతమైన కోపం వచ్చింది. మమ్మల్ని మోసగించేసి వీళ్ళు అమృతం అంతా ఎత్తుకొని పోయారని చెప్పి ఆయుధాలు తీసుకొని యుద్ధానికి బయలుదేరారు. దేవతలు కూడా ఇప్పుడు బాగా శక్తివంతులయ్యారుగా, అందుకని దేవతలు కూడా ఎదురు తిరిగారు. ఇప్పుడు దేవతల వైపు నుంచి రాక్షసుల వైపు నుంచి పెద్ద ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. రకరకాల రూపంలో రకరకాల వేషాలలో ఒక్కొక్కళ్ళు రకరకాలైనటువంటి ఆయుధాలు తీసుకొని యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఒకవైపు నుంచి బలిచక్రవర్తి, ఒకవైపు నుంచి ఇంద్రుడు, వీళ్ళందరూ కూడాను ఈ యుద్ధంలో పాల్గొన్నారు. ఆఖరికి శివుడు కానివ్వండి, కుమారస్వామి కానివ్వండి, లేదా విష్ణుమూర్తి కానివ్వండి, అందరూ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళే. దేవాసుర సంగ్రామం అని చెప్పి అద్భుతంగా చాలా గొప్పగా జరిగిందనమాట. అప్పుడు ఇంద్రుడు జంభాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని తన వజ్రాయుధంతో సంహరించేశాడు. ఇదంతా అయిపోయింది. దేవతలందరూ కూడాను ఉత్సాహంగా మరలా తమ అమరావతి నగరానికి తిరిగి వెళ్ళారు. వెళితే తర్వాత శివుడు వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి. వచ్చి, ఏమయ్యా, ఏదో నువ్వు అద్భుతమైనటువంటి మోహిని రూపంలో వచ్చావట, దేవతలకి రాక్షసులకి ఏ విధంగా అమృతాన్ని పెంచావట, ఆ రూపం ఏదో నాకు చూడాలనుంది అన్నట్ట. నీకెందుకయ్యా బాబు, నాదో నన్ను పోని అన్నాడు ఈయన. కాదు నేను కూడా ఒకసారి చూడాలి కదా అన్నాడు. వద్దు అన్నాడు. కాదు నేను చూస్తానన్నాడు. ఇంతమందిని మోహించావు, నన్ను మోహించగలిగితే కదా నువ్వు గొప్పవాడివి అనేటట్లుగా. సరే నీ ఇష్టం అన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన అదృశ్యమైపోయాడు. ఎదురుగ్గా ఓ అద్భుతమైనటువంటి పూల తోట వచ్చేసింది. ఆ పూల తోటలో మంచి అందమైనటువంటి అమ్మాయి బ్రహ్మాండంగా తిరుగుతూ కనపడింది. ఎంత అందంగా ఉందో చెప్పలేం. అలా చూస్తున్నాడు శివుడు. పక్కన ఎవరున్నారు? పార్వతమ్మ ఉంది. పార్వతి లేదు, గిర్వతి లేదు. వెళ్ళిపోయాడు ఆమె నా వెనకాల. ఎవరైతే మన్మధుణ్ణి కూడా సంహరించాడో, మన్మధుడిని సంహరింపజేసి తన మూడవ నేత్రంతో కామానికి అతీతుడైనటువంటి భగవానుడని చెప్పి ఎవరైతే పేర్గాంచాడో అలాంటి శివుడు కూడా విష్ణువు సృష్టించినటువంటి ఈ మాయలో అతి సులభంగా పడిపోయాడు. ఇక వెనకాల తిరుగుతున్నటువంటి అమ్మాయి ఊరుకోలా, నెమ్మదిగా ఇటు తిరిగింది, అటు తిరిగింది, పరిగెత్తటం మొదలెట్టింది. ఈయన వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడు. దేవతలందరూ పైన చూసి నవ్వుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అనవసరంగా లేనిపోయిన తలకాయ నొప్పినే కదా కొని తెచ్చుకుంది. అలాగా వెళ్ళిపోతూ ఈమె మీద విపరీతమైనటువంటి కామంతో ఉన్నటువంటి ఆయనకి స్ఖలనమైపోయి అది భూమి మీద పడి బంగారము, వెండి, గనులన్నీ కూడాను దానివలన తయారైనయి అని చెప్పి మనకి భాగవతం చెప్పేటువంటి కథ. ఇక మిగిలినటువంటి కొన్ని ఇతర పురాణాల్లో ఉన్నటువంటి కథ ప్రకారం ఈ అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర అనేటువంటిది అక్కడే ప్రారంభం అవుతుంది అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనకు భాగవతంలో కనపడదు ఆ విషయం. సరే, ఇది అయిపోయిందండి. తర్వాత రాబోయేటువంటి 7 మన్వంతరాలు, ఇప్పటిదాకా ఈ
7 మన్వంతరాల గురించి మనకు చెప్పారు. రాబోయే 7 మన్వంతరాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. 7వ మనవు శ్రాద్ధ దేవుడు అనేటువంటి ఆయన వివస్వతుని యొక్క కుమారుడు. అంటే ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం, ఇది 7వ మన్వంతరం. దీని తర్వాత రాబోయేటువంటి మన్వంతరం ఏదైతే ఉన్నదో దానికి శ్రాద్ధ దేవుడు అనేటువంటి ఆయన. ఆ తరువాత ఈ వైవస్వత మన్వంతరంలోనే భగవానుడు వామనుడి రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ కశ్యప అదితులకు ఏ విధంగా వామనమూర్తి అవతరించాడు అనేటువంటిది చెప్పారు. ఆ తరువాత 8వ మన్వంతరము సావర్ణి మన్వంతరము అని చెప్పి అని అంటారు. ఆ తరువాత 9వ మన్వంతరాన్ని దక్ష సావర్ణి అని చెప్పి, 10వ మన్వంతరాన్ని ఉపశ్లోకుని యొక్క పుత్రుడైనటువంటి బ్రహ్మ సావర్ణి మన్వంతరమని, 11వ మనువు ధర్మ సావర్ణి అని చెప్పి, 12వ మనువు రుద్ర సావర్ణి అని, 13వ మనువు దేవ సావర్ణి అని, 14వ మనువు ఇంద్ర సావర్ణి అని చెప్పి ఇలాగా ఒక్కొక్క మనువు యొక్క కాలంలో ఏ విధమైనటువంటి కార్యాలు జరుగుతాయి అనేటువంటివి చెప్పుకుంటూ వచ్చారు.